గైస్ మేము బ్రష్ తెచ్చుకోవడం మర్చిపోయాము, అందుకే న్యాచురల్ బ్రషెస్ యూజ్ చేస్తున్నాం. వేప పుల్ల. ఇది డే 2 ఇన్ శ్రీశైలం. ఎర్లీ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది. ఈ బ్లాగ్లో 5 మస్ట్ విజిట్ ప్లేసెస్ అండ్ శ్రీశైలం బస్ స్టాండ్ నుంచి నియర్ బై ప్లేసెస్ కూడా ఏమేమి ఉంటాయో యాడ్ చేస్తాను. వీడియో మొత్తం చూసేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఇవాళ శ్రీశైలం డే 2 వ్లాగ్. ఈరోజు మళ్ళీ ఒకసారి శివుడి దర్శనం చేసుకున్నాను. మా ఫ్యామిలీ మొత్తం దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు 5 టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ 5 టెంపుల్స్కి వెళ్దాం పదండి. దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే ఈ ఆటో వాళ్ళందరూ 5 ప్లేసెస్ మస్ట్ విజిట్ ప్లేసెస్కి తీసుకెళ్తామని అంటే మాట్లాడుకున్నాము. సో ఇది పర్ హెడ్ 150 చెప్తారు, కొంతమంది ఎక్కువ కూడా చెప్తారు. బట్ స్టాండర్డ్గా అయితే 150 రూపీస్ ఉంటుంది. మీరు అది మాట్లాడుకొని తీసుకోవచ్చు. సో మన శ్రీశైలంలో 5 మోస్ట్ ఇంపార్టెంట్ మస్ట్ విజిట్ ప్లేసెస్కి వీళ్ళు తీసుకెళ్తారు. ఫస్ట్ ప్లేస్ సాక్షి గణపతి, తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి అటకేశ్వరం. అటకేశ్వరంలోనే ఎదురుగానే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది, అది థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి పాలధార పంచదార అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి శ్రీశైల శిఖరం. బట్ మేము వెళ్ళేటప్పుడు ఈ పర్సన్ అయితే వచ్చేటప్పుడు రివర్స్ వచ్చేటప్పుడు కాణిపాక గణపతి అని వస్తుంది. శ్రీ సాక్షి గణపతి దగ్గర లాస్ట్ స్టాప్ ఆపారు. సో ఇది ఫస్ట్ శ్రీ లలితాదేవి పీఠం. ముందుగా అటకేశ్వరం ఎదురుగానే ఉంటుంది. అటకేశ్వరం ఆ దేవస్థానం ఆలయం శివాలయం ఎదురుగానే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది. అటకేశ్వరంలో వీడియోస్ తీయలేదు, వీడియోస్ ఆర్ రిస్ట్రిక్టెడ్. సో మంచిగా శివయ్య దర్శనం చేసేసుకొని ముందుగా ఎదురుగా ఉన్న లలితాదేవి పీఠానికి దర్శనానికి వెళ్తున్నాము. అంత డిస్టెన్స్ ఏముండదు, 2 ప్లేసెస్ ఒకే దగ్గర ఉంటాయి. శ్రీశైలం వెళ్తే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ 5 ప్లేసెస్. చాలా పవర్ఫుల్ అండ్ డివోషనల్ ప్లేసెస్ అన్నమాట ఈ 5 ప్లేసెస్. సో మేము ఎన్నిసార్లు వచ్చాం కానీ ఇదే ఫస్ట్ టైం ఈ 5 ప్లేసెస్కి విజిట్ అవుతున్నాము. ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి పాతాళ గంగలో స్నానం చేసి అండ్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటాము. ఇది ఫస్ట్ టైం. అన్ని నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ చేసాము. ఈవెన్ శ్రీశైలంలో క్షేత్రపాలకుడు శ్రీ బైలు వీరభద్రేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. అభిషేకం వీడియో ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను శ్రీశైలం వ్లాగ్ 1లో. చూడకపోతే వెళ్ళి చూడండి. అటకేశ్వరం శివుడి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఈ రావి చెట్టుకి తీగ సర్పంలాగా వచ్చింది చూడండి. అంతా దేవుడి లీలలు. శంకరాచార్యులు గారు తపస్సు చేసిన ప్లేస్ ఇది, పాలధార పంచదార. ఇవి 150 స్టెప్స్ ఎక్కి దిగాలంట. సో చూద్దాం ఎలా ఉంటుందో, వెళ్దాం పదండి. శంకరాచార్యులు గారు తపస్సు చేసిన ప్లేస్ పాలధార పంచదార. మెట్లు దిగుతున్నాము. ఇన్ని మెట్లు దిగొచ్చాము. లోతుగా ఉంది అది, ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. ఇక్కడ వాటర్ 2 సైడ్స్ తాగాలంట. మరి నేనైతే 2 వైపుల నుంచి పట్టుకొని తాగాను. 2 టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. స్వీట్గా అయితే ఏం లేదు, కానీ వాటర్ మాత్రం ప్యూర్ మినరల్ వాటర్ లాగే ఉంది.
పాలధార పంచదారకు వచ్చాము. స్విమ్మింగ్ వెళ్తురా ఈడ పైన పాలధార పంచదార ఎక్కి దిగేసరికి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్ కదా. పాలధార పంచదార ఎక్కి దిగేసరికి దిగి ఎక్కేసరికి చాలా ఓపిక అయిపోయింది. ప్లస్ ఎండగా కూడా ఉండింది. ఇది నెక్స్ట్ ప్లేస్ శిఖరేశ్వరానికి వచ్చేసాము. నందీశ్వరుని వ్యూ ఉంటుంది. శిఖరం దర్శనం చేసుకోవడానికి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 20 రూపీస్ ఉంటుంది. సో అలా టికెట్స్ తీసేసుకొని వెళ్తుంటే ఇంకోండి ఇది ఎంత బాగుందో చూడండి. శివయ్య అలా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ మీద కూడా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఎండ అయితే ఘోరంగా ఉంది. ఎంత ఎండ అంటే ఆ షటర్స్ కింద నించున్నా కానీ స్వెట్ వచ్చేస్తుంది. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇటు సైడ్ డబ్ల్యూ షేప్లో ఉంది. మరి అక్కడ చెట్లు ఉన్నాయా లేదంటే అది మన లోయనా తెలీదు, కానీ చాలా బాగున్నాయి. చుట్టూరు కొండలు. అలా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ చుట్టూ వ్యూ చూస్తున్నాము. చూసారా ఇక్కడ డబ్ల్యూ షేప్లో ఉంది. అది మరి లోయ లేదంటే చెట్లు ఎండిపోయా తెలీదు. వెయిట్ చేస్తూనే ఉన్నాము. బట్ చాలా టైం ఇక్కడే పట్టింది. ఒక 40 మినిట్స్ కాదు, 1 అవర్ పైనే పట్టేసింది. ఇక్కడ నుంచి ఇది శివుని లైటింగ్ వ్యూ ఇక్కడ నుంచే కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి నంది వ్యూ పాయింట్ శిఖరేశ్వరము. అయితే ఇక్కడ టెలిస్కోప్ వ్యూ కూడా ఉంది. దానికి పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ అంత ప్రాపర్గా ఏం కనిపించదు. మనం నంది చెవుల మీద నుంచి చూసింది ఎంత క్లియర్గా ఉంటుందో అదే బాగుంటుంది వితౌట్. కానీ ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని తీసుకున్నాము. ఇది వ్యూ చిన్నగా 4 గోపురాలు ఇది కనిపిస్తుంది. కనపడు ఓన్లీ గోపురం పైన కలశాలు. టెలిస్కోప్లో చూసిన తర్వాత కుస్తీలు పడుతూ నంది దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మొత్తానికి కనిపిస్తుంది నాన్న. అయితే నాన్న అదేం కనపడదు అంటే నేను కనపడుతుంది అని చెప్పేస్తున్నాను. 4 ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం. సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. శ్రీశైలం వస్తే సాక్షి గణపతి టెంపుల్కి కంపల్సరీగా రావాలి. 5 ప్లేసెస్ దర్శనం చేసేసుకున్నాము. చాలా బాగుంది. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. 5 టెంపుల్స్ దర్శనాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు అన్నప్రసాదానికి వచ్చాము. కంప్లీట్ చేసుకొని సోడా గార్డెన్కి వచ్చాము. ఇటు స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సర్వదర్శనానికి వచ్చేసి పక్కనే ఉంటుంది. దాని ముందే
షూ కౌంటర్ అండ్ ఇంకా మొబైల్ వాచ్ది ఉంటుంది. మొబైల్స్ అండ్ డిజిటల్ వాచెస్ అవన్నీ పెట్టుకునేవి. ఇది సర్వదర్శనము. సర్వదర్శనం క్యూ లైన్ ఆపోజిటే మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. బ్యాంగిల్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. శివలింగం, కాశీదారం, ఇది చూడు ఆకాశది. ఇది కోకోనట్ కౌంటర్. పక్కనే స్వామివారి బంగారు రథం, అందులో శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. స్వామివారి బంగారు రథం. బంగారు రథము బ్రహ్మదేవుడు నడిపిస్తున్నారు. సో ఇది బ్రహ్మరథము, అందులో శివ కుటుంబం అందరూ ఉన్నారు. శ్రీశైలం ఎంట్రన్స్ ఇది. అంతకుముందు ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ ఉండేది, అదంతా తీసేసి ఆ స్ట్రీట్ షాపింగ్ కొంచెం ముందుకు పెట్టారు. ఇక్కడ అయితే ఎంట్రన్స్లో ఇలా దీపాలు పెడుతున్నారు. ఇది శివయ్య ఎంట్రన్స్. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్. సో ఆ బస్ స్టాండ్కి టెంపుల్కి హార్డ్లీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ నడవలేరు అనుకుంటే ఆటోస్ ఉంటాయి, ఒక 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. లేదంటే మంచిగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ నందీశ్వరుడు టెంపుల్ ఉంది. ఈ నందీశ్వరుడు స్ట్రైట్గా శివయ్య ఉంటాడు. ఇక్కడ నుంచి ఈ గోపురంలో నుంచి శివయ్యని చూడొచ్చు. అది బస్ స్టాండ్. అలా కొంచెం డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్లో వస్తే ఇటు రైట్ సైడ్ పాతాళగంగకి వే ఉంటుంది. ఇటే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది, తలనీలాలు ఇచ్చేది. అటు కొన్ని డాల్మేటరీస్ కూడా ఉంటాయి. అయితే ఇటు సైడ్ వెళ్ళే దారిలో చాలా స్టెప్స్ దిగాలి. లేదు అనుకుంటే ఇటు సైడ్ ఆపోజిట్ అటు కొంచెం వాకింగ్ వెళ్ళిన కొంచెం సేపు నడిచిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రోప్ వే ఉంటుంది. ఆ రోప్ వే తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది పాతాళగంగకి వెళ్ళడానికి. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. వీరభద్రుడి దగ్గర మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని హైదరాబాద్కి స్టార్ట్ అవుతాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ శ్రీశైలం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్.